హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం గారెలండి. ఇవి చిన్నవారి నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. ఇది ఈరోజు నేను తయారు చేసుకుంటున్నాను. ముందుగా నేను మినపప్పుని 1 గంటన్నర పాటు నానబెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకున్నానండి. ఇప్పుడు గారెలు వేసుకుంటున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు గారెలు వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను కాగిపోయిందండి. గారెలు వేసేసుకుంటున్నాను. చూడండి, అన్ని గారెలు ఇలా చిన్నగా చిన్నవంటే చిన్నవి కాదు, మీకు ఇష్టమైన సైజులో తీసి వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, గారెలు మనకి ఈ విధంగా రంగు వచ్చాయి కదండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. పక్కకి తీసుకొని మిగతా పిండి కూడా గారెలు వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, గారెలు వేయించేసుకున్నానండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బెల్లం పాకం పట్టేసుకుంటున్నానండి. కడాయిలోని ఇలా 1/2 కేజీ బెల్లం తీసుకొని ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక కొద్దిగా నీళ్ళు పోసుకున్నానండి. పోసుకొని దీన్ని ఇప్పుడు మరిగించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం మనకి పాకం గట్రా ఏ రానవసరం లేదని బెల్లం కరిగిపోయి ఇలా పొంగి వస్తే చాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు. అలాగే 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుందామండి. ఇది ఒకసారి కలిపేసుకుందామండి. అంతేనండి. చూడండి, ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గారెలు ఇందులో వేసుకుందామండి. ఇందులో వేసుకొని ఒక 1/2 గంట పాటు పక్కన నానబెద్దామండి. చూడండి ఫ్రెండ్స్, 1/2 గంట తర్వాత చూడండి, బెల్లం నుంచి చక్కగా నానిపోయండి. బెల్లం గారెలు పాకం అంతా పీల్చేసుకొని చాలా టేస్టీగా చాలా మెత్తగా వచ్చేసాయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బెల్లం గారెలు రెడీ అయిపోయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.